నమస్కారం ప్రజలారా, నేను మీ ముసల్తాన్ జేఎన్ న్యూస్ జేఎన్ చరిత్ర నుంచి ఓ వార్త పట్టుకొచ్చిన. అది ఏంటిదంటే అది మన అక్కడ అది పశ్చిమ బెంగాల్ అక్కడ అస్సాము పుదుచ్చేరిలో అధికంగా మెజార్టీ తోటి బీజేపీ గెలిచిన సందర్భంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలందరూ అంబసంబరాలు చేసి స్వీట్లు కూడా పంచడం జరిగింది. అయితే అది ఆడ జరిగిన సంబరాలు అది మన పొలగా అది చూపించు ప్రజలకు. నువ్వు ప్రజలకు చూపించు, మరి చూస్తున్నారు అది ఏంటి బ్యాండ్ బాజాలతో ఏదో చేస్తున్నారు కదా, అది చూపించు ఒకసారి జర చూరి ప్రజలారా. ఇక మా కెమెరామెన్ పొరగాడు చూపిస్తుండు. అయితే ప్రజలారా, ఈ నల్లగొండ ఒంటరి కాదు, మన గడియారం ఆ గడియారం కాడ మరి ఇక బీజేపీ కార్యకర్తలు మాత్రం అధిక సంఖ్యలతోటి వచ్చి ఇక రోడ్ షో చేసుకుంటా, బాండ్ బ్యాజాలతో చేసుకుంటా, వాళ్ళ గంతులు కాదు, వాళ్ళ ఆనందం కాదు. ఇక బీజేపీ 3 రాష్ట్రాలలో వచ్చింది, అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్. ఇక మరి ఇక నేను పోయినా ఏం రాని పోయి నేను అడుచుకొని వచ్చిన ముచ్చట. ఇక మరి అడుచుకొని వస్తే మాత్రం ఇక అందరైతే ఇక కార్యకర్తలు అందరైతే సంతోషంగా ఉండు. అంత సంబరాలతో మాత్రం ర్యాలీ చేస్తారు. ఒక గజాడం దాని చుట్టే తిరిగి బ్యాండ్లతోటి బదాలతోటి ఎగురుకుంటా. ఇక అలాగనే మరి ఇక మళ్ళీ ఉండిగా నల్గొండ ఆయన సీట్లు పంచిండు నాగవర్షిత్ అంట. ఇక ఆయన వచ్చిండు. ఇక నాగవర్షిత్ రెడ్డి వచ్చి సీట్లు పంచిండు ప్రజలకు, వచ్చిపోయేటోళ్ళకు ప్రజలకు. ప్రజలారా, ఇక మరి అట్నే మరి నాగవర్షితో పిలుపునిచ్చిండు. ఈ నెల 10వ తారీఖు నాడు పేరెడ్ గ్రౌండ్ అంట, పట్నంలో పేరెడ్ గ్రౌండ్ ఏదో మరి రాదా నాకు ఓటికి. ఇక ఆడైతే మాత్రం నరేంద్ర మోడీ అయితే మాత్రం ఇక సభ పెడుతుండంట, మరి రావాలని కూడా పిలుపునిచ్చిండు. మరి ఇక ప్రజలారా, మనం ఇక చూద్దాం మరి ఇక 10వ తారీఖు నాడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది ఉన్నారు. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు, ఇది జాతీయవాదుల గెలుపు. వందే మాతరం పుట్టింది అదే గడ్డ మీద. భారత్ మాతాకి జై నినాదం కూడా అక్కడ నుండే మనకి వినిపించింది. భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా పుట్టినటువంటి నేల. ఎంతో వందలాది మంది కార్యకర్తల బలిదానాల మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గెలుపు వచ్చినది. టీఎంసీ అతి దారుణంగా 300కి పైగా కార్యకర్తల్ని చంపడం జరిగింది. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి ప్రాణాలే బలంగా పెట్టి మరి ఒక్కసారి బీజేపీని పశ్చిమ బెంగాల్లో గెలిపించాలని చెప్పి యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేరళలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 49 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టులు భారతదేశ గడ్డ నుండి కూడా పూర్తిగా ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు కమ్యూనిస్టులు ప్రభుత్వంలో లేరు. మరి మనం ఈరోజు ఒక జాతీయవాదాన్ని చాలా గొప్పగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలు గుర్తించారు. కాబట్టి అస్సాంలో కూడా 3వసారి, యూజువల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వాలు ఏర్పరచడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 3వసారి రెట్టింపు మెజారిటీతో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉందంటే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్ కోసమే నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప గెలుపు. ఇక అయితే ప్రజలారా, నాకు శివులో పడ్డది. ఇక అది ఏంటంటే ఇక మళ్ళీ అక్కడ 3 రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది కదా. ఇక వాళ్ళు ఇక ఈ తెలంగాణ కూడా బీజేపీ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటాం, బీజేపీ సాధించుకుంటాం అని చెప్పేసి కార్యకర్తలు అంటుర్రు. ఇక నా షోలో పడ్డది.
ఇక ఉంటా మనకు జువాల టైం అయితే ముసలమ్మ మరి ఎదురు చూస్తుంది. ఇక ఉంటా ప్రజలారా ఉంటా ఇక పోతున్నా.